హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ భవానీ. హోలీ సందర్భంగా మేము దుర్గమ్మను ఇలా పూజ చేసుకున్నాము. హోలీ రోజు ఎందుకు చేసుకోవాలంటే కంసుని కృష్ణుడు చంపుతాడని ముందుగానే దుర్గాదేవి కంసునికి జ్ఞానోదయం చేసిందండి. అందుకే ఈరోజు పూజించుకుంటాము. దానికి గాను ముందుగా పాలు జాజుతో అమ్మవారిని ఇలా పూజించుకోవాలి. జాజు అనేది అమ్మవారికి చాలా ఇష్టము. అందుకు గాను జాజుతోనైతే పూర్తిగా మనం పూజించుకుందాము. ఇలా పూజించుకున్న దానికి 5 రకాలు కానీ 9 రకాలు కానీ బొట్లు పెట్టుకోవాలి. ఇలా బొట్లు పెట్టుకున్న తర్వాత ఇక్కడ అమ్మవారికి సంబంధించింది నైవేద్యం పెట్టడానికి ఒక కుండలాగా ఉంటుంది. దానికి కూడా 3 రకాల బొట్లు, పసుపు, కుంకుమ, బియ్యం పిండితో దీన్ని అలంకరించుకున్న తర్వాత అందులో కళ్ళు, బెల్లం శాఖ పోసుకుంటారు. ఇలా పూజించుకున్నాము మేమైతే. ఇప్పుడు అమ్మవారికి సంబంధించిన అన్ని గాజులు, నల్ల పూసలు, కళ్ళు, అన్ని పువ్వులు ఇవన్నీ పెట్టేశాము. తర్వాత ఇవి అమ్మవారి నగలండి. ఇప్పుడైతే దీపారాధన చేసుకుంటున్నాము. దీపం వెలిగించిన తర్వాత అగరబత్తులు అయితే వెలిగిస్తున్నాము. అమ్మవారికి ఊదు ఎంతో ఇష్టం, కాకపోతే అందుబాటులో లేకపోగా మేము అగరబత్తులు అయితే వెలిగించాము. ఈ నగలకి అమ్మవారికి ధూపం చూపించిన తర్వాత ఇలా కళ్ళు శాఖ పోస్తున్నాము. అమ్మవారికి ఇది చాలా ఇష్టం. ఇది లేకుండా ఏ అమ్మవారిని చేయరాదు. ఇలా కోడిని బలి ఇవ్వబోతున్నాము కాబట్టి దానికి ముందు జడత పడతారు కదా, దానికోసం కళ్ళునైతే కోడికి ఆరగించాము, నైవేద్యంగా పోసాము. తర్వాత ఇలా కొబ్బరికాయ, మన మొక్క ఏంటో చెప్పుకొని అమ్మవారికి కొబ్బరికాయ కొట్టేశాము. ఆ తర్వాత ఫైనల్గా ఇంట్లో వాళ్ళందరం దేవుడికి నమస్కారం పెట్టుకొని మన మొక్క ఏంటో చెప్పుకున్నాము. నేనైతే ఇలా దేవుణ్ణి ప్రాధేయపడ్డాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం